ఒక మంచి టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో, మన మెమరీ పవర్‌ని ఇంప్రూవ్ చేసే ఫుడ్స్, జ్ఞాపక శక్తిని ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ అనేటివి మనకు మన ఇంట్లో దొరికే ఫుడ్‌లో ఏవి ఎక్కువగా తీసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకున్నాం. ఫస్ట్ మనకి మెమరీ అనేది ఏ ఏజ్‌లో ఎక్కువగా తగ్గుతది, ఏ ఏజ్‌లో పెరుగుతది, ఏ ఏజ్‌లో ఇంప్రూవ్ చేసుకోవాలో ఫస్ట్ అయితే మనం ఇది డిస్కస్ చేసుకుందాం. పుట్టిన పిల్లల నుంచి 5 ఇయర్స్ వరకు, బిలో 5 ఇయర్స్ ఏజ్ పిల్లలకి ఏంటంటే ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుందనమాట. ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ స్మాల్ బ్రెయిన్, చిన్న మెదడు అంటాం కదా! చిన్న మెదడు డెవలప్‌మెంట్ అనేది పిల్లలు పుట్టిన 2 ఇయర్స్ వరకు ఉంటుంది. కాబట్టి ఆ బ్రెయిన్ డెవలప్‌మెంట్ కోసం దాంతో పాటు వాళ్ళ ఇమ్యూనిటీ పవర్‌ని, వ్యాధి నిరోధక శక్తిని అనేది నేచురల్‌గా మనం ఇంప్రూవ్ చేయడానికి మనం ఇచ్చే ఫుడ్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తది. కాబట్టి ఫస్ట్ మనము చిన్న పిల్లలకి మెమరీ ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్స్ ఇంపార్టెంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనకు చిన్న పిల్లలకి ఆల్రెడీ మీకు చెప్పినట్టు 5 ఇయర్స్ లోపల మనం ఇచ్చే ఫుడ్‌ని బేస్ చేసుకొని వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళ ఇమ్యూనిటీ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కాబట్టి 5 ఇయర్స్ వరకు ఫౌండేషన్ ఏజ్ అంటారు. సో, ఈ ఏజ్‌లో మనం పెట్టే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఇప్పట్లో అయితే మనకి 90% వరకు అవైలబిలిటీ ఫుడ్ వచ్చి ఎక్కువగా మైదా బేస్డ్ ఫుడ్స్, చిప్స్ కానియండి, బిస్కెట్స్ ఇలాంటివి దొరుకుతున్నాయి. అండ్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఇదే ఫుడ్ పెడుతున్నారు. చిప్స్ కానియండి, బిస్కెట్స్ కానియండి, చాక్లెట్స్ ఇవన్నీ ఏంటి తెలుసా మనకి పిల్లలు పెరిగే కొద్దీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడానికి, క్యాన్సర్స్ ఎక్కువ రావడానికి, డయాబెటీస్ ఎక్కువ రావడానికి అండ్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి 18 ఇయర్స్ వచ్చేసరికి పిల్లలు చాలా ఇమ్యూనిటీ తగ్గిపోయి బోన్ పెయిన్స్ కానియండి, నీ పెయిన్స్ ఇవన్నీ రావడానికి మెయిన్ ఏంటంటే మనం చిన్నప్పుడు వాళ్ళకిచ్చే ఫుడ్. ఈ ఫుడ్ అనేది ఇప్పుడు మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి మనం ఇచ్చే ఫుడ్ ఎంత ఇంపాక్ట్ అవుతదో. కాబట్టి చిన్న పిల్లలున్న పేరెంట్స్ డెఫినెట్‌లీ బ్రెయిన్ రిచ్ ఫుడ్స్, బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్స్ దీంతో పాటు ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ డెఫినెట్‌లీ యాడ్ చేయాలి. అండ్ కన్సిడర్ ఏంటంటే మనకి ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానియండి, చిప్స్ కానియండి, బిస్కెట్స్, బేకరీ ఐటెమ్స్ ఒక పాయిజన్ లాగా పిల్లలకి ఇప్పటి నుంచి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దట్ ఈజ్ ఎ స్లో పాయిజన్. మన ఎక్కువగా చెప్పాలంటే మన ఇప్పట్లో ఇండియన్‌లో ఎక్కువగా ఇలాంటి ఫుడ్ ఎక్కువగా అయిపోతుంది. ఇలాంటి ఫుడ్‌ని మనం పాయిజన్ లాగా కన్సిడర్ చేసి అవాయిడ్ చేయాలి. సో, వీటికి బదులుగా మనకు చిన్న పిల్లలకి మనము బ్రెయిన్ ఇంప్రూవ్ అవ్వడానికి, బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి, మెమరీ ఇంప్రూవ్ అవ్వడానికి మనకు నేచురల్‌గా దొరికే ఫుడ్స్ ఇవ్వచ్చు. దాంట్లో మెయిన్ డ్రై ఫ్రూట్స్. ఎనీ డ్రై ఫ్రూట్స్ అండి. ఇంట్లో దొరికే డ్రై ఫ్రూట్స్‌ని మనము పిల్లలకి పెట్టొచ్చు. డ్రై ఫ్రూట్స్‌లో మనకి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి అండ్ డీహెచ్ఏ ఉంటది. కాబట్టి ఇవన్నీ బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తది. ఇమ్యూనిటీ బూస్టర్. అండ్ దీంతో పాటు ఆర్గానిక్ ఘీ, ఎనీ ఆర్గానిక్ ఘీ అంటే ప్యాకెట్ పాలతో చేసింది కాదు, బయట దొరికే ఘీ కాదు. గ్రాస్ ఫీడ్ కౌస్ నుంచి వచ్చే ఘీ. ఇది మనకి కొన్ని విలేజెస్‌లో వెళ్తే దొరుకుతది. లేదు అంటే ఎవరికన్నా నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు ఘీ. ఇలాంటి ఘీ డైలీ 1 స్పూన్ పెట్టడం వలన పిల్లలకి నేచురల్‌గా బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అయితది. మెమరీ బూస్టింగ్ ఫుడ్, ద సూపర్ ఫుడ్ అంటే ఘీ. ఎందుకంటే ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు బ్రాహ్మణ్స్‌ని తీసుకుందాం. బ్రాహ్మణ్స్ వాళ్ళు తీసుకునే ఫుడ్‌లో ఎక్కువగా ఘీ ఉంటది. తరతరాల నుంచి ఘీ అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎందుకంటే ఎక్కువగా మంత్రాలు గుర్తుపెట్టుకోవడానికి కానీ, మంత్రాలు చదవడానికి కానీ, దేనికైనా సరే మెమరీ అనేది ఇంపార్టెంట్. అవన్నీ స్టోర్ చేయడానికి. కానీ బ్రాహ్మణ్స్ చూడండి, బ్రాహ్మణ్స్‌కి మెమరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఘీ లేనిదే తినరనమాట. సో, ఘీ అనేది అంత ఇంపార్టెంట్. సో, మనకు అన్‌ఫార్చునేట్‌లీ ఆర్గానిక్ ఘీ దొరకట్లేదు. బట్ కొన్ని ప్లేసెస్‌లో దొరుకుతుంది. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అంటే నమ్మకం ఉన్న చోట తీసుకోవచ్చు. ఘీ అనేది చాలా హెల్తీ కిడ్స్‌కి. పెద్దవాళ్ళకి కూడా మంచిదే. కిడ్స్‌కి డైలీ 1 స్పూన్ ఎయడం వలన వాళ్ళ ఐసైట్ ఇంప్రూవ్ అవుతది. స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అయితది. ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయితది. బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయితది. దీంతో పాటు గ్రోత్ కరెక్ట్‌గా ఉంటది. కాబట్టి కౌ ఘీ ఆహ్, ఘీ అనేది ఇంక్లూడ్ చేయాలి డెఫినెట్‌లీ. దీంతో పాటు ఎగ్స్. డైలీ 1 ఎగ్ పెట్టడం వలన యెల్లోతో సహా పెట్టడం వలన వాళ్ళకి కావాల్సినంత డీహెచ్ఏ అనేది వస్తదనమాట. డీహెచ్ఏ మన బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తది కాబట్టి, డీహెచ్ఏ రిచ్ ఫుడ్ కాబట్టి ఎగ్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు రాగి జావా.
రాగి జావా ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళకేమవుతుందంటే బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతది. ఎందుకంటే చిన్న పిల్లల్లో బోన్ అనేది డెవలప్ అవ్వడానికి డెఫినెట్‌లీ ఈ ఫుడ్స్ అనేటివి యాడ్ చేయాలి. ఇమ్యూనిటీ బిల్డ్ అయితది. బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అయితది కాబట్టి మనము రాగి జావాలో డిఫరెంట్ టైప్స్ ఇవ్వచ్చు. రాగి జావాలో ఘీ ఏసి ఇవ్వచ్చు, జాగరీ ఏసి ఇవ్వచ్చు. కిడ్స్‌కైతే హెల్తీ స్నాక్ లాగా పనిచేస్తది కాబట్టి అవన్నీ మీరు పెట్టొచ్చు. దీంతో పాటు చిన్న పిల్లలకేందంటే వైటమిన్ ఏ స్టోరేజెస్ తక్కువగా ఉంటాయి బాడీలో. వైటమిన్ స్టోరేజ్ తక్కువగా ఉండడం వలన స్కిన్ మీద వైట్ ప్యాచెస్ లాగా కొంతమంది చిన్న పిల్లలకి మనం అబ్జర్వ్ చేయొచ్చనమాట. అవన్నీ వైట్ ప్యాచెస్ లాగా వస్తూ ఉంటాయి. అది కూడా వైటమిన్ ఏ డెఫిషియన్సీ. కాబట్టి క్యారెట్ రిలేటెడ్ ఫుడ్స్, యెల్లో కలర్ ఫ్రూట్స్, పపాయ, మ్యాంగో సీజన్ వస్తే మ్యాంగో ఇలాంటివన్నీ పిల్లలకి బాగా పెట్టొచ్చు. ఇవన్నీ మనకి బ్రెయిన్ మెమొరీని ఇంప్రూవ్ చేసే ఫుడ్స్. దాంతో పాటు ఇమ్యూనిటీ బిల్డ్ చేసే ఫుడ్స్. ఇంకొకటేంటంటే ఆల్రెడీ చెప్పినట్టు 5 ఇయర్స్ వరకు మనము పిల్లలకిచ్చే ఫుడ్డుని బేస్ చేసుకొనే వాళ్ళ అడల్ట్ ఏజ్ కానియండి, ఓల్డ్ ఏజ్ గానీ డిపెండ్ అయి ఉంటది కాబట్టి, ఈ ఏజ్ ఫౌండేషన్ ఏజ్ కాబట్టి, ఈ ఏజ్‌లో డెఫినెట్‌లీ మంచి ఫుడ్ అలవాటు చేయాలి. జంక్ ఫుడ్‌ని అవాయిడ్ చేయాలి. ఎంత అంటే మనం చిన్నప్పుడు పిల్లలకి అలవాటు చేసే ఫుడ్ హ్యాబిట్సే పెద్దయినాక కూడా వాళ్ళకి అలవాటయితాయి. స్ట్రిక్ట్‌గా కొద్దిగా హోమ్ మేడ్ ఫుడ్స్‌కి పిల్లల్ని అలవాటు చేపించడం మంచిది. అండ్ మెమరీ బూస్టింగ్ ఫుడ్స్ అంటే ఇవే ఇంకా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానియండి, దీంతో పాటు ఐరన్ రిచ్ ఫుడ్స్. ఐరన్ బాగుంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్‌గా ఉంటది కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఒమేగా 3 అంటే మనకి చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్, దీంతో పాటు నాన్ వెజ్ తిన్న వాళ్ళైతే ఫిష్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి మెమరీ ఇంప్రూవ్ చేసే ఫుడ్స్. ఇప్పుడేంటంటే ఇండియాలో ఆల్జిమర్ డిసీజ్ కూడా ఎక్కువైపోతుంది. ఒకప్పట్లో తక్కువ ఉంటుండే. ఇప్పుడు పెరుగుతూ ఉందనమాట. సో, ఇలాంటివి కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి ఈ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఎక్కువగా యూజ్ అయితాయి. ఒమేగా 3 అనేటివి మనకి ఆల్రెడీ నేను చెప్పినట్లు డ్రై ఫ్రూట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఎగ్ యెల్లోతో సహా తీసుకోవాలి. ఇలాంటి వాటిల్లో మనకి ఒమేగా 3 అనేటివి ఎక్కువగా ఉంటాయి. అండ్ యూజ్ చేసే ఆయిల్స్ కూడా మిక్స్డ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. అలా తీసుకోవాలి. అండ్ ఘీ కూడా చాలా మంచిది. కానీ ఘీ కన్జ్యూమ్ చేసేటప్పుడు ఎలా కన్జ్యూమ్ చేయాలంటే, ఘీ ఫ్యాట్ మనం యూజ్ చేసే ఆయిల్ కూడా ఫ్యాట్ కాబట్టి రెండిట్లో ఏదన్నా ఒకటే యూజ్ చేయాలి. ఘీ యూజ్ చేసినప్పుడు ఆయిల్ తగ్గించాలి. లేకపోతే కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. ఆయిల్ యూజ్ చేసేటప్పుడు ఘీది కొద్దిగా. కాబట్టి రోజుకి ఆయిల్ యూజ్ చేసి కూడా 15 ఎంఎల్ కన్నా ఒక పర్సన్‌కి ఎక్కువగా ఉండకూడదు కాబట్టి ఎయిదర్ ఘీ కానీ లేకపోతే నూనె కానీ రెండిట్లో ఏదో ఒకటి వాడాలి. లేకపోతే మళ్ళా ఒబేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము యూజ్ చేసే పోర్షన్ సైజ్ ఇంపార్టెంట్. క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. అండ్ మనము మెడిటేషన్ రోజుకి కనీసం 10 మినిట్స్ మెడిటేషన్ చేయడం వల్ల మెమరీ అనేది నేచురల్‌గా మనకి ఇంప్రూవ్ అవుతదనమాట. ఎనీ మెడిటేషన్ ఒక 10 మినిట్స్ ఫోకస్ ఆన్ బ్రీత్ మీద ఫోకస్ చేసి మెడిటేషన్ చేయడం వల్ల డెఫినెట్‌లీ అనేది మనకి మెమరీ అనేది ఇంప్రూవ్ అవుతది. సో, ఇప్పుడు మనము తెలుసుకున్నాం కదా! ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి మన మెమరీ ఫంక్షన్ మనకు మెమరీ అనేది ఇంప్రూవ్ అవుతది. బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతదో, సో, ఇలాంటి ఫుడ్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాలి. దీంతో పాటు కొద్దిగా నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయాలి. మెడిటేషన్ చేయాలి. ఇవన్నీ మనకి మెమరీ లాస్ అవ్వకుండా ఉంటదనమాట. మనం చూస్తుంటాం కొంతమంది కొన్ని విలేజెస్ సైడ్ ఎళ్తే మనము 90 ఇయర్స్ పెద్దవాళ్ళు కూడా చాలా యాక్టివ్‌గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దానికి గల కారణం వాళ్ళు ఎక్కువగా మంచి గాలిలో ఉండడం. పొల్యూటెడ్ ఎయిర్ తక్కువగా ఉంటుందనమాట. అండ్ వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ క్వాలిటీ ఉంటుంది. చాలా వరకు ఆర్గానిక్ ఉంటుంది కాబట్టి హెల్తీగా ఉంటారు. అలాంటి హెల్తీ హ్యాబిట్స్ మనం కూడా అడాప్ట్ చేసుకుందాం. హెల్తీగా ఉండడానికి ట్రై చేద్దాం. ఈరోజైతే మనం ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా! ఇంకొక రోజు మనము ఇంకొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.